హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ముదిరాజ్ అమ్మాయి వ్లాగ్స్ అనమాట. మీరైతే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అయితే ట్రై చేయాలనుకుంటున్నారు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సేమ్ రెస్టారెంట్లో చేసుకున్నట్లే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోండి అనమాట. ఇలా కలర్ వచ్చేదాకా ఇలా డీప్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి అనమాట. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి అనమాట. 5-6 పచ్చిమిర్చి వేసుకొని అందులోనే కొంచెం పుదీనా ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్. నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను అనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మిక్సీ పట్టుకు ఇప్పుడైతే మనం 1.5 kg చికెన్ తీసుకున్నాం, బాగా కడిగి అందులో అయితే ఇప్పుడు ఒక 4 స్పూన్స్ అయితే నేను కారం వేసాం. అది కారం తక్కువ ఉంటుంది అనమాట, అందుకే 4 స్పూన్స్ వేసాను. అలాగే అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. ఇది వీడియో కావాలంటే మీకైతే కామెంట్ చేయండి, నేను పెడితే ఇలా ప్రిపేర్ చేయాలో బిర్యానీ మసాలా. అలాగే అందులో ఒక చికెన్ మసాలా వేసుకోండి 2 స్పూన్లు. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి ఒక 2 స్పూన్స్. ఇప్పుడు చికెన్ మసాలా అనమాట ఒక 2 స్పూన్లు. అలాగే మనం మిక్సీ పెట్టుకున్నది ఇది కూడా అందులో వేసేయండి. అలాగే ఇంకా పెరుగు కూడా వేసుకొని నేనైతే కొంచెం ఒక కప్ అంత వేసుకున్నాను అనమాట ఇందులోనే. అలాగే ఒక నిమ్మకాయ అయితే పిండేయండి. నేనైతే ఇక్కడ 2 నిమ్మకాయలు తీసుకున్నా, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి నేను తెచ్చినాయి, అందుకే 2 తీసుకున్నా. మీరైతే ఒకటి తీసుకోండి. ఇంకా అలాగే మనమైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఒక గ్లాస్ పోసుకోండి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోండి అనమాట. దాని అయితే ఒక 1/2 అవర్ మనము పక్కకు ఉంచుకోవాలన్నమాట, మ్యాగ్నేట్ చేసుకోవాలి. అందుకే బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకొని దీనైతే ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టేసేయండి అనమాట. బాగా మిక్స్ చేసుకున్నాక 1/2 అవర్ మంచిగా ముక్కలకు మంచిగా మసాలాలు కూడా పడతాయి అనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 4 గ్లాసులు అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నా. 1.5 kg చికెన్కి అయితే నేను 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అనమాట. దీనైతే కడిగేసుకొని దీన్ని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఒక 50% అట్లా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఇవి మసాలాలు అయితే వేసుకోండి. ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకోవాలన్నమాట. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే ఇవి బాగా మరగాలన్నమాట. వాటర్ మరిగాక అందులోకి అయితే మనము ఇందాక కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేయండి. ఇప్పుడు ఇవి ఒక 70% అయితే రైస్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన చికెన్ అయితే కుక్ అయిందనమాట ఒక 50%. ఇప్పుడు మన రైస్ కూడా కుక్ అయింది ఒక 70%. ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుంది అనమాట. మీకు కొంచెం పలుకున్నప్పుడు అయితే మీరు ఈ రైస్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు ఈ రైస్ని అయితే మనము చికెన్లో అయితే వేసుకోండి. మనం ఉడకబెట్టుకున్న 50% ఉడికించిన చికెన్లో అయితే లేయర్గా ఇప్పుడైతే ఈ రైస్ని అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నాకు అందులో గ్రేవీ బాగానే ఉందన్నమాట, అందుకే నేను వాటర్ ఏం తీసుకోలేదు. మీరైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటరు. ఇలా తీసుకున్న రైస్ అయితే నాకు కొంచెం బాగా ఎక్కువైందనమాట, గిన్నె పెద్దగా లేదు, అందుకే కొంచెం పైకి వచ్చేసింది. ఇలాగా దాని మీదంగా అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసుకోండి రైస్ మీదంగా. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేయండి అన్నీ. ఇలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు అందులోనే నేనైతే నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట పైనగా. మీరు కూడా వేసుకోండి. ఇలా నెయ్యి మొత్తం వేసుకున్నాక దాని మీద అయితే ఒక మూత పెట్టేసి ఏదైనా చిన్న బరువు పెట్టండి అనమాట. ఇప్పుడు బరువు పెట్టుకున్నాక దీనైతే ఒక 20 minutes అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఒక 5 minutes అయితే సిమ్లో పెట్టుకోండి అనమాట. ఇలా పెట్టుకున్నాక మన బిర్యానీ అయితే చూడండి ఎంత బాగా కుక్ అయిందో, అసలు రెడీ అయిపోయింది మన బిర్యానీ వచ్చేసి. అసలు ఎంత పొడిలాడుతూ అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. చాలా మెత్తగా మంచిగా ముక్క కూడా మెత్తగా సాఫ్ట్గా బాగా ఉడికింది అనమాట. మీరు కూడా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, నేను చెప్పినట్టు. మీరైతే ఖచ్చితంగా నచ్చుతుంది మీకైతే. సేమ్ మనం బయట ఎలా తెచ్చుకొని తింటాం సేమ్ అలాగే ఉంది, రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీ కనుక ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.